హలో అండి, హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. నేను ఈరోజు జొన్నపిండితో హల్వా చేస్తున్నాను. దానికోసం ఒక కప్పు జొన్నపిండి, ఒక కప్పు బెల్లం, ఒక పావు కప్పు అంతా నెయ్యి, అలాగే పావు కప్పు వరకు డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. ముందుగా ఒక గిన్నెని తీసుకొని ఆ గిన్నెలోకి బెల్లాన్ని వేసుకోవాలి. సేమ్ ఇదే గిన్నెతో 2 కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఈ బెల్లం గిన్నెను స్టవ్ పైన పెట్టుకొని బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వాలి. ఇలా కలుపుకుంటూ ఉంటే తొందరగా కరిగిపోతుంది. ఎలాంటి పాకం రానవసరం లేదు, జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. ఒక కప్పు పిండికి ఒక కప్పు బెల్లం స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఎక్కువ తినగలిగితే ఎక్కువ వేసుకోండి, ఇంకొంచెం ఒక 2 స్పూన్లంతా. అలాగే ఈ హల్వాకి ఒక కప్పు బెల్లానికి 2 కప్పుల వాటర్ వేసుకుంటే హల్వాకి కరెక్ట్గా సరిపోతాయి వాటర్. ఇలా బెల్లం అంతా పూర్తిగా కరిగిన తర్వాత ఈ గిన్నెను తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇదే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఈ ప్యాన్లోకి ఒక 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి. కాజు, బాదం, కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఇంకొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యిలోకి జొన్నపిండిని వేసుకోవాలి. ఈ నెయ్యిలో వేసుకున్న జొన్నపిండిని అటు ఇటు తిప్పుతూ కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పిండి పచ్చివాసన పోయి లైట్గా ఇలా కలర్ చేంజ్ అయ్యి మంచి కమ్మటి వాసన వస్తుంది. అలా వాసన వచ్చిందంటే పిండి పర్ఫెక్ట్గా ఏగిందని అర్థం. ఇప్పుడు ఈ పిండిలోకి మనం ముందుగా కరిగించి పెట్టుకున్నాం కదా బెల్లం వాటర్, ఆ వాటర్ని వేసుకోవాలి. మీకు డస్ట్ పార్టికల్స్ ఉన్నాయనిపిస్తే జల్లించి వేసుకోండి. నేను మంచి బెల్లం తీసుకున్నాను, డస్ట్ పార్టికల్స్ ఏమీ లేవు ఇందులో. మొత్తం వేసేయకుండా కొన్ని ఆపి ఈ పిండిని బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. ఇప్పుడు ఈ మొత్తాన్ని వేసేయాలి. మొత్తం అన్నీ వాటర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి, ఎక్కడ ఉండలు లేకుండా. ఇలా కలుపుకున్న తర్వాత ఈ హల్వా అంతా దగ్గర పడే వరకు మధ్య మధ్యలో ఒక్కో స్పూను నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మొత్తం నెయ్యి వేసేస్తున్నాను. పావు కప్పు పైనే పట్టింది నెయ్యి. ఇప్పుడు ఇందులోనే డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా నెయ్యి రిలీజ్ అయ్యి ప్యాన్ నుండి ఇలా హల్వా సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఏదైనా గిన్నెకు కాస్త నెయ్యి రాసి పెట్టుకోవాలి. నేను కేక్ మౌల్డ్ తీసుకున్నాను, దీనికి నెయ్యిని అప్లై చేసి పెట్టేసుకున్నాను ఆల్రెడీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం చేసుకున్న ఈ హల్వాని ఈ మౌల్డ్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఈవెన్గా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత కాస్త చల్లారనివ్వాలి. వేడివేడిగా కూడా బాగుంటుంది, చల్లారిన తర్వాత కూడా ఇంకా బాగుంటుంది ఈ హల్వా. ఈ హల్వాని కాస్త చల్లారనిద్దాం. సో చూస్తున్నారు కదా హల్వా అయితే పూర్తిగా చల్లారింది, కాస్త లైట్గా గోరువెచ్చగా ఉంది. ఇప్పుడు దీనిపైన ఒక ప్లేట్ని ఇలా ఉల్టా పెట్టుకోవాలి. ఉల్టా పెట్టేసుకొని ఇలా నిదానంగా జస్ట్ ఒక 2 సార్లు ఇలా ట్యాప్ చేస్తే సరిపోతుంది. నెయ్యి వేసాం కదా అసలు అంటుకోదు, చక్కగా వచ్చేస్తుంది. సో చూస్తున్నారు కదా చక్కగా కేక్ లాగా వచ్చింది కదా హల్వా. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ జొన్నపిండి బెల్లంతో చేసిన హల్వా, అండ్ చాలా హెల్దీ కూడా. ఖచ్చితంగా మీరు కూడా చేసి మీ ఇంట్లో మీ పిల్లలకి పెట్టండి. ముఖ్యంగా సమ్మర్ కదా, ఆటలు ఆడుతూ అలసిపోయి ఉంటారు. ఇలా హెల్దీగా చేసి పెడితే వాళ్ళు హ్యాపీగా తినేస్తారు, హెల్దీగా ఉంటారు. చూసారా అచ్చం కేక్ లాగే ఉంది కదా. టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. మరొక మంచి హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.